వైసీపీలో ఇన్ని రోజులు ఆలీ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు తను వైసీపీని వీడి జనసేనకు వెళ్తున్నట్టు అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు అంటే కంపల్సరీ ఆలీకి ఈసారి టికెట్ వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కొన్నిసార్లు కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా వినిపించినాయి. కానీ ఈరోజు జగన్ గారు ఆలీకి హ్యాండ్ ఇచ్చారు. అసలు ఇన్ని లిస్టులు వచ్చినా కూడా ఒక్కసారి కూడా తన పేరు రాలేదు అని చెప్పేసి మనకు వస్తుంది. దీంతో తను మళ్ళీ జనసేన గూటికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? పాపం ఈయన యాక్చువల్గా మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండింది. ఆయనే చెప్పుకున్నాడు, నాకు మినిస్ట్రీ అవ్వాలని ఉంది. ఎక్కడ నిలబడతామంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మాకు సంబంధించినటువంటి ఓటర్లు బలంగా ఉన్నారు, నాకు కూడా అక్కడ చాలా పట్టు ఉంది. సో అక్కడ నుంచి నన్ను నిలబెడితే నాకు పోటీ చేసి తర్వాత మినిస్టర్ అవ్వాలని నా కోరిక అని చెప్పుకొచ్చాడు. ఏ పార్టీలో చేరతామని ఆ టైంలో టీడీపీలో ఫస్ట్ చేరదాం అనుకున్నాడు. అనుకోకుండా అది ఆ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఈ పార్టీకి వెళ్ళడం వేస్ట్, నువ్వు గెలవ్వు అది ఇదే అని అందరు చెప్పేసరికి పోనీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరొచ్చు కదా, నా ఫ్రెండే అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు ఉండరు, అంతే కదా, అది అందరికి తెలిసిన విషయం. 10 ఏళ్ల నుంచి ఆయన ఒకడే ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య అప్పుడప్పుడు వెనకాలకు వచ్చి అట్లా ఉన్నా కూడా అప్పుడప్పుడు కనబడ్డు, అప్పుడప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటారు. ఆ చుట్టుపక్కల జనాలందరూ ఈయన ఎప్పుడు రోడ్డు ఎక్కిన హే 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 అని వస్తారు, హీరో వచ్చాడని. వాళ్ళందరూ తర్వాత ఎలక్షన్ టైంలో కనబడరు. సో ఇట్లాంటి పార్టీలో చేయడం ఎందుకులే, తలా తోకలేని పనికిమాలిన పార్టీ అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, వైసీపీ ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది అని బలంగా తెలిసిన తర్వాత అందరు సర్వేలు మాటలు విని వైసీపీలో చేరాడు. అందరికీ చెప్పుకున్నాడు, మేము అందరం కలిసి జగన్ని సీఎం చేయాలనుకున్నామండి అని ఎలక్షన్లో ముందు చెప్పాడు. ఆయన మాట చలువో జగన్ గారు సీఎం అయ్యారు, ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. మొన్నే ఆయన ఇప్పుడు ఈసీ రూల్కి వచ్చింది, తెల్లారితే ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన ఆ లిస్ట్ లాస్ట్ ఎలక్షన్ టైంలో ఆయనకి ఇప్పటిదాకా ఎక్కడి నుంచి అయితే పోటీ చేయించాల. 10 లిస్టులు ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే ఆ 10-12 పేర్లలో కూడా ఈయన పేరు లేదు. ఇంకో లిస్ట్ ఏదైనా బయటకు వస్తే అక్కడ ఈయన పేరు లేదు. పోనీ లిస్టులో లేదు, వెనకాల ఏమన్నా అనుకుంటున్నారా మీకేమన్నా వస్తుందని, మీరు కాకినాడ నుంచో, కర్నూలు నుంచో, నంద్యాల నుంచో, రాజమండ్రి నుంచో, గుంటూరు నుంచో ఎవరో ఒకరు ఏమన్నా అనుకుంటున్నారా అంటే అబ్బే చిచ్చి మీ పేరు అసలు రాలేదండి, మీ గురించి మర్చిపోయి మీరు ఉన్నారా ఇంకా పార్టీలో అని అడిగేలాగా అలా ఉంది. ఎవరిని అడిగినా అలాగే చెప్తున్నారు. సో ఈయనకేమనిపించింది, ఎందుకు అనవసరంగా వచ్చాను రా బాబా, అసలు ఇది ఏమన్నా వ్యూహమా అంటే అవును. వాళ్ళు ఏమనుకున్నారంటే అలీ అండ్ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్. సో నువ్వు ఆయన్ని పార్టీలో ఏదో రకంగా ఆయన పార్టీలో చేరాడు. యాక్చువల్గా అలీ పార్టీలో చేరింది నీ పార్టీ అధికారంలోకి వస్తుందనే తప్పితే నీ మీద మమకారంతో కాదు. ఎంత కాదన్నా అలీ అనేవాడు పవన్ కళ్యాణ్ కోవర్టే. ఇక్కడ నీ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ చెప్పేది ఆయనే. మొత్తం నీ గురించి మొత్తం A to Z తీసుకెళ్ళి మోసుకెళ్తాడు, జాగ్రత్త అని వాళ్ళల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే నిజమేనేమో అనుకొని ఆయన్ని ఎలా వాడుకుందాం అలా వాడుకొని వదిలేశారు. ఎలా వాడుకున్నారు, చివరికి వాళ్ళ అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ కూడా రాలేని పరిస్థితి, జగన్ గారు వెళ్ళారు. అండ్ నెక్స్ట్ జగన్ గారు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, అది ఇది మేము మర్చిపోలేమని కూడా ఆయన చెప్పాడు. ఆ పెళ్ళి నా కూతురు నిశ్చితార్థం సందర్భంగా నాకు జగన్ ఇచ్చిన గిఫ్టే ఈ పదవి అని ఒక పదవిని చూపించాడు. ఏంటో సంథింగ్ హీఈస్ హ్యాపీ వాటి వల్ల అని ఆయన చెప్పుకున్నాడు. జగన్ ప్రతిసారి గ్యాప్ దొరికిన ప్రతిసారి మోస్తా వచ్చాడు. అండ్ జగన్ కూడా దొరికింది కదా అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ కూడా తిట్టిపించుకున్నాడు 2-3 సందర్భాల్లో. ఇప్పుడు ఏంటి ఎక్కడో వీళ్ళిద్దరు చెడింది అనుకున్నా సరే, ఎంత కాదన్నా వీళ్ళు సినిమా వాళ్ళు, వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. జస్ట్ మన కోసం వాళ్ళు ఎందుకు అట్లా అవుతారు? ఎంతైనా అలీ పవన్ కళ్యాణ్ కోవర్టే, మన దగ్గర ఉంటా అన్నీ అక్కడికి చేరదీస్తాడు, జాగ్రత్త. అలీ రోజా కలిసి గిబర్దస్త్లో చేసినప్పుడు కూడా రోజాని అడుగుతారు అలీ ఎలా ఉంటారు ఏంటి అని అడిగితే, ఏమో ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ ఫ్రెండే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండని ఆవిడ కూడా చెప్పుంటుంది. సందర్భం లేదు, ఆయన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఎక్కడ పెట్టాలంటే ఆయన అక్కడ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, వీళ్ళు ఆయన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు అని అంటున్నారు, వదిలేశారు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఏ పార్టీ అంటే చూస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం అంటే వైసీపీ అని ఉంది కాబట్టి ఆయన వైసీపీలో చేరాడు.
ఇప్పుడు టీడీపీ అంటున్నారు కదా అందరూ. పోనీ ఒకవేళ ఆయన జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, లాస్ట్ వరకు ఆయన పేరు చెప్పకుండా లాస్ట్ లిస్ట్లో ఆయన పేరు రాద్దాము, చూద్దాం ఏం జరుగుతుందో అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ వచ్చింది, లిస్ట్ రాగానే ఈయన నా పేరు లేదేంటి అనుకున్నాడు. రెండో లిస్ట్ వస్తే నా పేరు లేదేంటి అనుకుంటాడు. మూడోసారి వెనక వాళ్ళ వీళ్ళని అడుగుతారు, అసలు మీ పేరు ఏంటండి అని వాళ్ళు అడుగుతారు. అంటే అంతవరకు తెచ్చుకున్న తర్వాత ఇన్ని చేశాక ఉంటాడా లేదా అని బాగా టెస్ట్ చేసి, అయినా సరే అలీ పర్వాలేదులే, నష్టమేం లేదు, నేను జగనన్న కోసం వచ్చాను, వీళ్ళ కోసం, ఇది కాకపోతే నాకు ఏదో ఒకటి మంచి చేస్తారు, వీళ్ళన్నీ ఆలోచిస్తారు అని ఆయన అనుకుని అక్కడే ఉన్నాడు అనుకో, అప్పుడు నమ్మి గబుక్కున ఈయనని ఎంపీకి లేకపోతే ఎమ్మెల్యేకి ఏదో మంచి టికెట్ ఇస్తాడు 100%. అది ఇచ్చి మినిస్టర్ని చేసిన ఆశ్చర్యం లేదు ఒకవేళ వాళ్ళు గెలిస్తే. అంటే అట్లా వాళ్ళు కూడా టెస్టులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి ఒకటి ప్రాణ స్నేహితుడు, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చాడు, ఆయన కూడా మినిస్టర్ అవ్వాలని ఆశ ఉంది కాబట్టి. సో ఆయన నా కోసం వచ్చాడా లేదా నా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండి ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చాడా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా అన్నట్లుగా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కావాలని ఆలిగాన్ని ప్లాన్ చేసి వీళ్ళు వైసీపీ నేతలు దూరం పెడుతున్నారా? అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి, అంటే ఈయన నిజాయితీని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, నిజాయితీని టెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అలీ ఏం చేశాడు, మొన్నటి వరకేమో అన్ని టీవీ కార్యక్రమాలు అన్నిటికీ గుడ్ బై చెప్పి రాజకీయాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ అలీతో సరదాగా స్టార్ట్ చేశాడు. ఈయనేంటి మళ్ళీ ఇటు వెళ్తున్నాడు అంటే కొంపదీసి మళ్ళీ మనకేమన్నా దూరం అవుతున్నాడా, లేకపోతే మనం ఏం చేయమని ఆయనకు అర్థమైపోయిందా, లేకపోతే అలీతో సరదాగా టూలో కొంపదీసి పవన్ కళ్యాణ్తో ఇంటర్వ్యూ చేసి మన మీద దుమ్మెత్తి పోస్తాడా, ఇంకే ఆల్రెడీ అన్స్టాపబుల్లో బాలకృష్ణ చేశాడు. సో సంథింగ్ వాళ్ళు మేము ఒకటే అని చెప్పడానికి మాకు ఇంకేమన్నా షాకుల మీద షాకులు ఇస్తారా, ఏదేమైనా ఈ సినిమా వాళ్ళని నమ్మొద్దు, ఎప్పుడు ఏం చేస్తారో, ఎందుకైనా మంచిది ఒక కంట కని పెడతా ఉంటారు. సినిమా వాళ్ళు ఏమో ఎంత కాదనుకున్నా రాజకీయ నాయకుల్ని నమ్మొద్దు, వాడుకొని వదిలేస్తారని వీళ్ళు, వాళ్ళు కూడా సినిమా వాళ్ళని నమ్మొద్దు, ఏ క్యారెక్టర్ బాగుంటే ఆ క్యారెక్టర్లో జీవిస్తారని వాళ్ళు. ఇక్కడ నమ్మకాల మధ్య అలీ తనకి అటు ఇటు అవుతున్నాడు, డైలమాలో ఉన్నాడు. కానీ పాపం ఆయన మాత్రం ఒక మినిస్టర్ అవుదాం అనుకోండి, పార్టీ అనేది పక్కన పెట్టేసి ఒక మినిస్టర్ అయ్యి జనాలకు ఆయన ఏంటో చూపిద్దాం అనుకుంటున్నాడు. అలీ నిజంగా చాలా మంచి వ్యక్తి. ఇంకా అలీ గురించి పర్సనల్గా చెప్పాలి అనుకుంటే ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు, ఆయన అసిస్టెంట్లకు కూడా ఇల్లు కట్టించి ఇచ్చాడు. అసిస్టెంట్లు ఆయన గొడుగు పట్టేవాళ్ళు, ఆయన వాటర్ బాటిల్ బ్యాగులు మోసేవాళ్ళు, ఆయన ఐస్ బాక్స్లు మోసే వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాడు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈయన కుటుంబం లాగానే చూసుకుంటారు. ఇకపోతే అలీ వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళ ఇంట్లో రోజు ఇంత వండుతుంది, అందరికీ పెడతారు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు పెట్టే చెయ్యే వాళ్ళది, పెట్టే చెయ్యి. ప్రతి బ్లైండ్గా 20 మంది వస్తున్నాం అన్నగా రెండు భోజనానికి రండి అని పిలుస్తారు వాళ్ళు. అంత స్వభావం మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అందరినీ బాగా పలకరిస్తాడు, ఏ ఒక్కరిని కూడా ఈయండు ఆండు. ఎవరు కష్టాల్లో ఉన్నా ఫస్ట్ నేను ఆదుకోలేకపోయానని ఫీల్ అవుతాడు, ఆదుకోవాలనుకుంటే ఆయన ముందు ఉంటాడు. సో ఇట్లాంటి పర్సన్ అనమాట అది. సో ఆ రకంగా చెప్పుకుంటే ఆయన ప్రజలకు సేవ చేయాలి, మినిస్టర్ అయ్యి తను ఏంటో నిరూపించుకోవాలి అని ఒక ఆశలో ఉన్నాడు. కానీ ఏ పార్టీలో ఉండాలో అర్థం అవ్వట్లేదు. పార్టీలు కొట్లాడుకుంటా ఈయన మీద అదేంటిది నిజాయితీ టెస్టులు అనేవి చేస్తున్నాయి.